కంగ్రాచులేషన్స్ ఉమారాణి గారు, సూపర్వైజర్ అయ్యారు. యాజ్ ఎ హౌస్ వైఫ్ గా వర్క్ చేస్తూ యూ రియల్లీ మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో 4cc అయినప్పుడు కూడా నేను మాట్లాడాను అండ్ మిమ్మల్ని హైదరాబాద్ లో కూడా కలిశాను. అండ్ మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. మీకు ఆపర్చునిటీ ఉపయోగించుకోవడమే కాక దాన్ని ఇట్లా వచ్చిన తర్వాత కూడా చెప్పినవన్నీ ఫాలో అవుతూ బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. అండ్ యూ బికమ్ ఏ సూపర్వైజర్ దిస్ మంత్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం? మీరు కొత్త వాళ్ళకి ఏం చెప్తారు ఉమారాణి గారు? ఈ బిజినెస్ లో సక్సెస్ అవడం అనేది కేవలం మాటల వరకు పరిమితమా, లేదంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామా ఎవరైనా సార్ వర్క్ చేస్తే? 100% అవుతాం సార్. అంటే ఫర్ ఎవర్ లో చేసి సక్సెస్ అవుతామో లేదో తెలియదు కానీ మీ టీమ్ లో మీ సిస్టమ్ ని ఉపయోగించి మీ ట్రైనింగ్ సబ్జెక్ట్ మేము నేర్చుకున్న ప్రతి ఒక్కరూ 100% కంపల్సరీ సక్సెస్ అవుతాం సార్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గతంలో కిరాణం రన్ చేసేటప్పుడు ఒక 10 lakhs తో స్టార్ట్ చేశాను సార్. ఆల్మోస్ట్ నేను 2 lakhs తో స్టార్ట్ చేసి ఒక 10 lakhs వరకు దానికి పెట్టాము. పెట్టినప్పుడు కోవిడ్ టైంలో చాలా బాగా నడిచింది సార్. తర్వాత కోవిడ్ ఎండ్ అయ్యాక మాకు ఆర్థికంగా షాప్స్ అనేది సరిగా నడవలేదు. మాకు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. బట్ అలాంటి టైంలో నేను టైం పాస్ కి ఫేస్బుక్ చూస్తున్నప్పుడు నాకు అక్కడ ఒక పిక్ కనిపించింది సార్. మీకు అప్పులు ఉన్నాయా, మీరు మీ ఆర్థిక పరంగా మీరు ఇబ్బందులు తొలగించుకోవాలనుకుంటున్నారా, అయితే మాకు కాంటాక్ట్ అవ్వండి అని ఒక పిక్ చూసాను. నేను అలా 3-4 స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అందులో ఏది చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ నందిని మేడం గారికి కాంటాక్ట్ అయ్యాను. అలా అయినప్పుడు మేడం నాకు ఇట్లా సెక్షన్స్ అటెండ్ అవ్వమని చెప్పారు. అయ్యాను సార్. అప్పుడు నేను పెట్టుబడి పెట్టినప్పుడు కష్టం చేసినా కూడా నాకు ఫలితం కనిపించలేదు సార్. అంటే తినడానికి ఉండడానికి మాత్రమే కనిపించింది. కానీ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ప్రతిదీ మనం బయట ఆర్థికంగా మళ్ళీ అప్పు చేసి జీవనం గడపాల్సి వస్తుంది. మా హస్బెండ్ వచ్చేసి ఆర్టీసీ లో ఎంప్లాయ్ అయ్యిండు కూడా నాకు ఆర్థిక పరంగా ఇన్కమ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. బట్ అలాంటి టైంలో ఈ ఆపర్చునిటీ దొరకడం, నేను ట్రైనింగ్స్ ఫస్ట్ సెక్షన్ విన్న రోజు ఏంటంటే సార్, నేను ఆ రోజు షాప్ బంద్ చేసి ఆ టైం కి మా హస్బెండ్ ని పక్కన కూర్చోబెట్టుకొని నేను విన్నాను సార్ ఫస్ట్ సెక్షన్. ఏంటంటే నాకు ప్రతిదీ మా హస్బెండ్ సపోర్ట్ లేదు, నేను చెయ్యను. అలా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మనం చేసామనుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. అలాంటిది నేను తప్పు చేయకూడదు అని చెప్పేసి ఫస్ట్ సెక్షన్ షాప్ క్లోజ్ చేసి విన్నాను. చాలా బాగా అనిపించింది. 7 సెక్షన్ కూడా కంటిన్యూ అయ్యాను. అలా నేను 3 days కంప్లీట్ చేశాను. నాకు లక్కీగా అదృష్టం కొద్దీ నాకు ఆఫర్ వచ్చింది. నేను దాన్ని ఎలా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో నాకు దగ్గర ఇన్కమ్ లేని టైంలో మా హస్బెండ్ ఒక సపోర్ట్ ఇచ్చారు. నువ్వు ఒక అడుగు ముందుకెయ్యి అని చెప్పేసి ఆ రోజు నేను కొంత అమౌంట్ అరేంజ్ చేసుకుని నెక్స్ట్ డే కంప్లీట్ చేసేసుకున్నాను సార్. మొత్తం మీద నేను ఆ రోజు టోకెన్ అమౌంట్ పే చేశాను 8,000. నెక్స్ట్ డే క్రెడిట్ కార్డ్ ద్వారా నేను మా సారు సజెషన్ మేరకి నేను కంప్లీట్ చేసుకున్నాను. అలా చేసినప్పుడు ఆ టైంలో లేని హ్యాపీనెస్ ఇప్పుడు ఇక్కడ ఒక 2cc టర్న్ ఓవర్ చేసినప్పుడు అంతకు త్రిబుల్ నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. బట్ అంతకంటే హ్యాపీగా ఉన్నాను సార్. సో ఇప్పుడు మీరు యావరేజ్ గా దానికన్నా ఇప్పుడు మీరు ఆ రోజు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంటే టర్న్ ఓవర్ కంప్లీట్ చేయాలి. దానికి ఇంతకు ముందు లతా మౌనిక గారు చెప్పినట్టుగా రకరకాల పద్ధతుల్లో చేయొచ్చు. బట్ ద బెస్ట్ మెథడ్, అవకాశం ఉంటే ఆఫర్ ప్యాక్ వస్తే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే ఆఫర్ ప్యాక్ ద్వారా వెళ్ళాలి. ఆ ఆఫర్ ప్యాక్ కి మీరు వచ్చింది, మీరు అడ్జస్ట్ చేసుకున్నారు. అండ్ దాని బెనిఫిట్ కింద మీరు వర్క్ లోకి వచ్చిన తర్వాత దానికన్నా ఎక్కువ ఇన్కమ్ ని నెల నెల ఎర్న్ చేస్తున్నారు, అంతే కదండి? ఇప్పుడు సూపర్వైజర్ అయ్యారు, మీ ఇన్కమ్ ఇంకా బాగా ప్రమాణంగా పెరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ యూఆర్ ఆన్ ది రేస్ టు ది మేనేజర్, ద బెస్ట్ పొజిషన్ మేనేజర్ ఏదైతే ఉందో దాంట్లో అవ్వడానికి మీరు వెళ్తున్నారు. అండ్ మీరు మీ హస్బెండ్ కలిసి చేస్తున్నారు ఈ యొక్క కెరీర్ ని. అండ్ సో ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఆలోచిస్తుంటే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? వచ్చిన వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తాను సార్. ఏంటంటే మనం ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఆగిపోతాం సార్. ఆలోచన అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ చేసుకుంటామో, మనం ఒక స్టెప్ ముందుకేస్తామో అప్పుడు మనకి ప్రతిదీ సక్సెస్ అనేది ఉంటుంది సార్. ఫస్ట్ ఎవరికైనా ఏ వర్క్ చేసినా, జాబ్ అయినా ఏదైనా అప్ అండ్ డౌన్స్ అనేది వస్తుంటాయి సార్. అదే ఒక స్టెప్ అనేది ఒకరి కింద ఒకరిని మనము డెవలప్ చేయడం కోసం వర్క్ చేసే కంటే మనము ఒక వర్క్ ఎంచుకొని, ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఎంచుకొని మనం ఒక 10 మందికి ఇచ్చే వేలో మనం తయారవుతే అది చాలా హ్యాపీనెస్ ఉంటుంది సార్. ప్రతి ఒక్కరూ ఇది మనం ఎందుకు ఇంకొకరికి ఆపర్చునిటీ ఇచ్చే వేలో ఉండకూడదని ఒక బిలీవ్ అనేది స్ట్రాంగ్ చేసుకొని అందరూ ముందుకు అడిగేయాలని నేను వాళ్ళకి సజెషన్ ఇస్తాను సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఉమారాణి గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి.